నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ముఖ్యంగా మార్కెట్ హై లెవెల్స్లో ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అండ్ స్పెషలీ రియల్ ఎస్టేట్కి వస్తే రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అది మన అందరి ఇంట్లో ఆ డిమాండ్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ డ్రీమ్స్ ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఇంటి డిమాండ్ వల్ల, రిక్వైర్మెంట్ వల్ల, కన్జంప్షన్ వల్ల పెడతాం. కానీ సెకండ్ ప్రాపర్టీ కోసము ఎటువంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్స్ ఉండాలి, అది వైజ్ ఇన్వెస్ట్మెంటా లేదంటే దాని గురించి ఒకసారి ఆలోచించవచ్చా? ఇదే ప్రశ్నల పైన మనతో పాటు జవాబు ఇవ్వడానికి ఉన్నారు రామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. సో ముఖ్యంగా సార్, లాస్ట్ టైం మీ ఎపిసోడ్లో చూశాక ఫస్ట్ హౌస్ కొన్న తర్వాత దాని హోమ్ లోన్ గురించి చెప్పారు అండ్ నెవర్ టు థింక్ అబౌట్ క్లోజింగ్ దాట్, అండ్ దాంతోపాటు మీరు ఉంచుకోండి అని తప్పకుండా ఒక కన్జంప్షన్ కోసము ఉంటుంది, ప్లస్ ఒక మంచి ప్లానింగ్ అని చెప్పేసి మీరు నిర్ణయించారు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ కేస్ ఒక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హోమ్ బయింగ్ కోసం ఆలోచిస్తే అది ఇన్వెస్ట్మెంట్ కోసమే అవుతుందే కానీ కన్జంప్షన్ కోసం మాత్రం అవ్వదు. బట్ దాంట్లో వచ్చే రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే అది పాజిటివే అంటారా? ఎందుకంటే లెక్కల ప్రకారం చూసుకుంటే నెగిటివ్ కనబడుతుంది. సో మీరేమంటారు దీని గురించి? సార్ తప్పకుండా అండి. సార్ మీరు అన్నట్టుగా మీరు ఆల్మోస్ట్ క్వశ్చన్లో చెప్పేశారు సెషన్ అంతాను. స్టిల్ లెట్ us ట్రై టు పాయింట్ ఇట్ అవుట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది వ్యూవర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఎలాగైతే స్టాక్ మార్కెట్లో మీరు బుల్ రన్ ఉందో, బుల్ రన్ బేర్ రన్స్ ఉన్నాయో, సేమ్ ఇస్ ద కేస్ విత్ రియల్ ఎస్టేట్. నిజానికి రియల్ ఎస్టేట్ కూడా ఈరోజు బుల్ రన్లో ఉంది. ఎస్, రియల్ ఎస్టేట్ కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిన పీరియడ్స్ ఉన్నాయి. పీపుల్ హావ్ క్యాప్చర్డ్ ఇట్. ఓకే, విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒక హౌస్ ఉన్న వాళ్ళు కూడా రెండో హౌస్ కొనే ప్రయత్నం చేస్తారు. ఆ థాట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు, ఆల్రెడీ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, సో వచ్చిన ఎక్సెస్ మనీని ఏం చేయాలి, ఇది క్వశ్చన్. అప్పుడు అంటారు మనం ఇంకొక హౌస్ కొంటే దాని మీద వచ్చే ఇన్కమ్తో మన లైఫ్ సెక్యూర్డ్ అవుతుంది కదా. సో టిపికల్లీ ఏ పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఆల్రెడీ ఒక హౌస్ తీసుకున్నారు, సిటీసీ బాగా పెరిగింది, టుడే ఈజ్ హ్యావింగ్ అ సర్ప్లస్ మనీ ఇన్ హ్యాండ్, సో అది అన్నెసరీ వేస్ట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెన్ బికాజ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ, మోర్ మనీ ఉందని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎనీ టైమ్ వన్స్ యూ బయింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ యూ షుడ్ బై ఎ సొల్యూషన్, నాట్ ది ప్రొడక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పీపుల్ బై ఎ ప్రొడక్ట్, నాట్ ది సొల్యూషన్. సో సెకండ్ హౌస్ని యాజ్ ఎ సొల్యూషన్ యూ సపోజ్ టు బై. Then what is that solution I am looking out of the second house? Okay, మీరు అన్నట్టుగా ఫస్ట్ హౌస్ ఈజ్ ఫర్ కన్జంప్షన్. ఓకే, ఇట్స్ లైక్ ఎ ప్రొడక్ట్ విచ్ యు ఆర్ కన్జ్యూమింగ్. దెన్ యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది అప్రిషియేషన్ అండ్ ఆల్. దట్ విల్ ఓన్లీ కమ్ వెన్ యూ ఇన్వెస్ట్. అప్రిషియేషన్ పెరుగుతుందా లేదా అనేది వస్తుంది. బట్ మీరు ఉండటానికి తీసుకున్న దానికి మీకు పెరగడం అనే ప్రశ్న ఉండదు అక్కడ. మీరు ఉండటానికి మీకు కంఫర్ట్గా ఉన్నది తీసుకోవాలి, మీకు అన్ని విధాలుగా వెసులుబాటు ఉండాలి, మీ ఫ్యామిలీని అకామిడేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ యొక్క ఎమోషనల్ గోల్ ఫీల్ అవ్వాలి. వైల్ బయింగ్ ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, 2 aspects సార్. వన్ ఈజ్ ది ఫైనాన్షియల్, వన్ ఈజ్ ఎమోషనల్. మీరు ఫస్ట్ హౌస్ కొన్నప్పుడు మెజారిటీ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ ఎమోషన్. యాజ్ ఐఎమ్ హ్యావింగ్ 2 kids, షెల్ ఐ గో ఫర్ ఎ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ట్రిపుల్ ఆర్ డబుల్? ఓకే, similarly as I am having my parents with me, so what kind of house suits me? Because that's for the consumption. But when it comes to the second house, it's a clearly question of for what purpose I am investing. Is it for monthly income? Is it for the appreciation in the property value so that I will sell it and use it for my kids education is the question. Okay, so typicalga హైదరాబాద్లో కనుక మీరు ఒక ప్రాపర్టీ వాల్యూ చూస్తే, సో మనం మాట్లాడుతుంది ప్లాట్స్ కాదండి, ఇట్స్ ఏ సివిల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్. ఓకే, అది మీరు ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, డూప్లెక్స్ హౌస్ కావచ్చు, వాటిని మాత్రమే మాట్లాడుతున్నాము. సో ప్లాట్ అప్రిషియేషన్తో దీన్ని మనం కంపేర్ చేయొద్దు. రియల్ ఎస్టేట్లో 2 ఉంటాయి, మనం ఇప్పుడు చేస్తుంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బయింగ్ ది సెకండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఓకే, సెకండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, సెకండ్ హౌస్ కొంటున్నారంటే ఆల్రెడీ యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఫస్ట్ హౌస్. మీరు ఫస్ట్ హౌస్ కొని 10 years అయింది, మీరు కొనింది 40-50 lakhs ఫ్లాట్ కొన్నారు, ఈరోజు 2010లో 50 lakhs కొన్నారు, ఈరోజు అది 1 crore అయిపోయింది. సో యూఆర్ హ్యాపీ విత్ ఇట్, రైట్? మీరు ఇన్వెస్ట్ చేసింది 50 lakhs, బట్ అది 1 crore అయిపోయింది, అందుకని మీరు ఇంకో ప్రాపర్టీ కొంటున్నారు.
దాంట్లో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ మొదటి ప్రాపర్టీ కనుక 10 yearsలో డబుల్ అయిందంటే అది ఎంత పర్సంటేజ్ రిటర్న్ ఇచ్చింది. ఓకే, 10 yearsలో డబుల్ అంటే యాజ్ పర్ ద ఫినాన్స్ అది రూల్ ఆఫ్ 72 అంటారు కదా, దాని ప్రకారం 72/10 మీరు కొట్టినట్లయితే 7 వస్తుంది ఆన్సర్. అంటే 7% ఈజ్ ది రిటర్న్. మీకు అది అప్రిషియేట్ అయింది 7%. దట్స్ ఎ గుడ్ రిటర్న్, 7%. ఓకే, సో దెన్ ఇక్కడ ఒక రిటర్న్ అప్రిషియేషన్ ఒకటే కాదు కదా, యువర్ ఆల్సో గెటింగ్ ది రెంటల్ ఈల్డ్. మంత్లీ మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అది ఎంత వస్తుందో కూడా ఫ్యాక్టర్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఈజీ ఉండడం వరకు లెట్ us టేక్ ది రౌండ్ ఫిగర్స్. ఓకే సార్, మీరు కనుక ఒక 1 crore ప్రాపర్టీ కొన్నట్లయితే హైదరాబాద్లో మీకు దాని మీద ఇంచుమించుగా రెంట్ ఎంత వస్తుంది అనుకున్నారు సార్ మీరు? 20,000. 20 సార్. సో ప్రాపర్ వుడ్ వర్క్ అంతా చేపిస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఏమో 1.2 crore వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాబ్లం మీకు 25,000 వస్తుంది. 25,000 పర్ మంత్ కనుక మీకు రెంట్ వస్తే పర్ ఇయర్ మీకు వచ్చే రెంట్ 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షల రూపాయలు రెంట్కి గాను మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 1 crore అండి. 1 కోటి రూపాయలు పెట్టుబడి మీద సంవత్సరానికి 3 లక్షలు వస్తే మీకు వస్తున్న పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఈల్డ్ 3% సార్. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో మీకు వచ్చిన రెంటల్ ఇన్కమ్ అంతా మీకు ఇన్కమ్ లాగా మిగిలిపోదండి. దాంట్లో ఒకటి మీరు మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి, అండ్ ఏమైనా రిపేర్లు వస్తే అవి కూడా మీరే బేర్ చేయాలి. ఓకే, మెయింటెనెన్స్ అన్నీ మీ టెనెంట్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, బట్ మీరు దాన్ని ప్రాపర్ కండిషన్లో పెట్టుకోవడానికి స్మాల్ రిపేర్స్ వస్తాయి, అది వెళ్ళొద్ది మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తారు. అదొక 0.5%. అదొక 0.5% పోతే నెట్ టు నెట్ మీకు వచ్చేది 2.5% అండి రెంటల్ ఇన్కమ్. 2.5%. ఇప్పుడు అప్రిషియేషన్ పరంగా మీకు 7% వస్తుంది, రెంటల్ ఇన్కమ్ పరంగా 2.5%. అంటే ఎఫెక్టివ్ రిటర్న్ అవుట్ ఆఫ్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 9.5%. సో డెఫినెట్గా 9.5% అనేది చాలా గ్రేట్ రిటర్న్ వెన్ యూ కంపేర్ దిస్ విత్ ది మన ట్రెడిషనల్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఎఫ్డీస్ కానీ, ఆర్డీస్ కానీ, ఎండోమెంట్ పాలసీస్ కానీ, పీపీఎఫ్లు, సుకన్య సమృద్ధి, అన్నిటికంటే గ్రేట్ రిటర్న్ వీటన్నిటికంటే. కానీ ఇక్కడ ఉన్న లిమిటేషన్ ఏంటంటే, వెన్ యూ బై ఎ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ యూ విల్ నాట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పార్షియల్ లిక్విడిటీ యాజ్ వెల్ యాజ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉండదు మనకి. పార్షియల్ ఆర్ ఇమీడియట్ లిక్విడిటీ అంటే ఏంటండి? పార్షియల్ లిక్విడిటీ ఇన్ ద సెన్స్, నా ఇన్వెస్ట్మెంట్ 1 crore, టుడే ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ 10 lakhs, విల్ ఐ ఏబుల్ టు గెట్ మై 10 lakhs? నాకు ఎంత అవసరం ఉందో అంత తీసుకోగలుగుతాను నా ఇన్వెస్ట్మెంట్ నుంచి, అది పార్షియల్ లిక్విడిటీ. అది ఇప్పుడు మీరు ఒక ఎఫ్డీని బ్రేక్ చేయొచ్చు, 10 లక్షల ఎఫ్డీని బ్రేక్ చేసి 1,00,000 రూపాయలు తీసుకొని 9 లక్షలు కంటిన్యూ చేయొచ్చు కదా సార్. ఇందులో మాత్రం ఆ డిసడ్వాంటేజ్, ఇందులో అదొకటి. లిక్విడిటీ ఈజ్ ది వన్ బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ ది రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఇది బయర్స్ మార్కెట్. సో ఇప్పుడు ఎక్కడైతే మీరు రియల్ ఎస్టేట్ ఉంటుందో, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసులో మనం చూసేది ఏంటంటే, మీకున్న ఆస్తి ఎంత అండి అంటే 2 కోట్లు 3 కోట్లు చెప్తారు. కానీ వెన్ వీ ట్రై టు సీ ది బ్రేకప్ ఫర్ దట్ ఎంటైర్ అతనుకున్న నికర ఆస్తుల విలువ చెప్పినప్పుడు, ఆ ఆస్తులు ఏంటని కనుక్కునే ప్రయత్నం చేస్తే అన్నీ రియల్ ఎస్టేట్లోనే ఉన్నాయి. యాక్చువల్గా అసెట్ ఎలకేషన్ అంటారు కదా, మరి వేర్ ఈస్ ద అసెట్ ఎలకేషన్? దిస్ ఓన్లీ అసెట్, నో ఎలకేషన్, రైట్? ఎస్. కానీ పీపుల్ ఆర్ వెరీ కంఫర్ట్ విత్ ఇట్, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే హ్యాడ్, అండ్ ద పీపుల్ దోస్ హూ రికమెండెడ్ దెమ్, ఇన్వెస్ట్మెంట్ గైడ్ చేసిన వాళ్ళంతా కూడాను, వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు పక్కింటి అబ్బాయి సైకిల్ కొనుక్కుంటే మన అబ్బాయి అడుగుతాడు కదా, అందుకని వీనికి ఆ సైకిల్ కొనిస్తాం వాడికి నచ్చిందని. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ది కేస్ ఆఫ్ బయింగ్ ఎ సెకండ్ హౌస్. మన ఫ్రెండ్ 2 ఇళ్ళు కొనని మనం కొనకూడదు. అతని ఫైనాన్షియల్ కండిషన్ వేరు, మన కండిషన్ వేరు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ గమనిస్తానంటే, నేను క్లియర్గా అడిగే ప్రయత్నం చేస్తాను కస్టమర్స్ని. అంటే 2 ఇళ్ళు కొన్నాక మన దగ్గరికి వస్తారు ఫైనాన్షియల్ ప్లాన్కి. ఓకే సార్, మీ పర్పస్ ఏంటి, ఎందుకు కొన్నారు మీరు 2 హౌస్ అని అడుగుతాను. సో పర్పస్ ఏముంది సార్, ఎందుకు ఏంటి? నాకు శాలరీ పెరిగింది, నెలకు ఒక 40,000 50,000 మిగులుతున్నాయి, పాత లోన్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి ఇంకొక లోన్ తీసుకున్నాను. ఓకే సార్, యాక్చువల్గా హోమ్ లోన్ తీసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, చాలామంది ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టే దాంట్లో అప్ టు 2 lakhs మీద మీకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది, అందుకని కూడా లోన్ తీసుకోవచ్చు. అయితే 2018కి ముందుగా సెకండ్ హౌస్ కొంటే కూడా మళ్ళీ అగైన్ దీని ఇంట్రెస్ట్ కూడా మీకు ట్యాక్స్ రిబేట్ వచ్చేది వితౌట్ సబ్లిమిట్ ఆన్ ఇట్. ఇప్పుడు ఏం చేశారంటే, ఓవరాల్గా మీరు ఫస్ట్ సెకండ్ హౌస్ కలిపి మీకు పర్ ఇయర్ 2 lakhs వరకే ఇంట్రెస్ట్ పే చేసిన దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు. సో ఇన్ దట్ కేస్ మీకు ఫస్ట్ హౌస్ లోన్ ఇంకా నడుస్తూ ఉంటే సెకండ్ హౌస్ లోన్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఓకే, అది నాకు తెలుసండి, బట్ స్టిల్ తీసుకున్నాను. సార్ ఎందుకు తీసుకున్నారు మీరు? సార్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ అండి. ఓకే, వాట్ ఎవర్ డివిజన్, ఫార్మా, ఐటీ, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ డివిజన్. సో అక్కడ పనిచేస్తాను కనుక నాకు జాబ్ సెక్యూరిటీ లేదు. ఎనీ డే మేబీ ఆఫ్టర్ 10 years 15 years కనుక నా జాబ్ పోతే ఆ రోజు అట్లీస్ట్ దీని మీద వచ్చే రెంట్తో నేను సర్వైవ్ అవ్వగలుగుతాను కదా, ఎందుకంటే దట్స్ దేర్, అది ఎమోషన్.
నా పిల్లలు నేను పోషించుకుంటాను కదా, జాబ్ ఉన్నా లేకపోయినా. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ థాట్. ఈ ప్రాసెస్లో ఇతను మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు ఇతని నెలవారీ ఖర్చు 30,000, ఈరోజే జాబ్ పోతే 50 లక్షలు డౌన్ పేమెంట్ పెట్టి కొన్న కంప్లీట్ ఫుల్ అమౌంట్ పెట్టి కొన్న ఇంట్లో వచ్చే రెంట్ 15,000 రూపాయలు. బట్ కామన్గా మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, ఒక 10 ఏళ్ళ టైంలో నా రెంట్ 15,000 నుంచి 30,000 పెరుగుతుంది కదా, అప్పుడైనా నా ఫ్యామిలీ ఫీడ్ చేసుకుంటాను అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా ఏమవుతుంది, 10 ఇయర్స్లో ఇతని ఖర్చులు కూడా డబుల్ అయిపోతాయి. ఈ 30,000 రూపాయలు నెలవారీ ఖర్చు 10 ఏళ్ళ తర్వాత 60,000 అవుతుంది. ఇతను కనుక ఆలోచిస్తే 10 ఏళ్ల క్రితం 15,000 అయ్యేది, ఇప్పుడు 30,000 అవుతుంది. దాని అర్థం ఏంటి, రాబోయే 10 ఏళ్లలో 60,000 అవుతుంది నెలకు ఖర్చు. మీ రెంట్ డబుల్ అయితే కూడా అగైన్ యూ విల్ హ్యావ్ ద సేమ్ గ్యాప్. ఈరోజు 15,000 రెంట్ 30,000 ఖర్చు ఉన్నట్టే 10 ఏళ్ళ తర్వాత అక్కడ 30,000 రెంట్ మీ 60,000 ఖర్చు ఉంటుంది. కరెక్ట్. సో అది రైట్ సొల్యూషన్ కాకపోవచ్చు. సో ఎప్పుడు కూడాను ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కొనొద్దు, సొల్యూషన్ కొనండి. మీ లైఫ్లో ఏ పర్పస్ కొంటున్నారు? లేదు సార్, ఈ ప్రాపర్టీ నా రిటైర్మెంట్కి కాదండి, ఈ ప్రాపర్టీతో మా పెద్ద బాబుని హైయర్ ఎడ్యుకేషన్కి ఎంఎస్కి పంపించినప్పుడు, మాస్టర్స్కి పంపించినప్పుడు వాడుకుంటాను. వెరీ వెల్, దెన్ మీ పెద్దబాబు ఎంఎస్ ఎప్పుడు ఉందండి? 10 ఇయర్స్ తర్వాత ఉంది. పర్ఫెక్ట్ అండి. సో 10 ఇయర్స్ తర్వాత ఎంఎస్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత అవుతుంది? ఈరోజు 40 లక్షలు ఉంటే 10 ఇయర్స్ తర్వాత 40 అవుతుంది కదండి. సో 80 lakhs to 90 lakhs అవుతుంది. సో ఈ ప్రాపర్టీ ఆ రోజుకి 90 lakhsకి పెరగలుగుతుందా? ఎస్, పెరుగుతుంది. మీ క్లారిటీ ఉంది, యు ఆర్ లుకింగ్ అట్ ఎ సొల్యూషన్, దెన్ ఫన్, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు కొనొచ్చు, అంటే మీరు సొల్యూషన్ చూసారు, దాంట్లో ప్రోడక్ట్ కొనట్లేదు. కానీ మెజారిటీ పీపుల్ ఎలా కొంటున్నారు దీన్ని? ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు. ఎడిషనల్ అమౌంట్ ఉంది కానీ కొంటున్నారు, లేదా నా రిటైర్మెంట్కి ఉపయోగపడుతుందని కొంటున్నారు. కానీ పూర్తిగా రిటైర్మెంట్ని తీర్చగలుగుతుందా అని ఆలోచన చేయట్లేదు.